సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ ఎండ్కొచ్చిందా? తన చివరి సినిమా అంటూ ఓ డైరెక్టర్ చేసిన కామెంట్తో మిగతా హీరోల మీద కూడా ఫోకస్ పెరిగింది. అసలు రజనీతో పాటు కమల్, చిరు, మమ్ముట్టి, మోహన్ లాల్ ఇలా ఎంతమంది రిటైర్ కాబోతున్నారనే చర్చ పెరిగింది. సీనియర్ హీరోలు ఇంకా దూకుడుగా సినిమాలు చేస్తున్నా వచ్చే కామెంట్లు, జరిగే చర్చ మాత్రం జరుగుతూనే ఉంది. 72 ఏళ్ల వయసులో 170కి పైగా సినిమాలు చేసి జైలర్ గా మారిన రజనీకాంత్ తర్వాత లాల్ సలాం మూవీతో సందడి పెంచాడు. ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో తన కెరీర్ లోనే ఆఖరి చిత్రం చేయబోతున్నాడన్నారు. నిజమేనా? 72 ఏళ్లు నిండినా వరుసగా 3 సినిమాలు చేస్తున్న హీరో ఎలా రిటైర్ అవుతాడు? ఇవన్నీ గతుల్లో వచ్చిన పుకార్ల లాంటివేనా? ఇవి ఇప్పుడు రజనీకాంత్ కెరీర్ మీద పెరిగిన డౌట్లు. సౌత్ ఇండియాలోనే రజనీకాంత్ తర్వాత 71 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్న మరో స్టార్ మమ్ముట్టి. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో ప్రయోగాలు చేసిన మమ్ముట్టి కూడా రిటైర్ అవుతారని గత 5 ఏళ్లుగా చెప్పుకుంటున్నారు. కానీ తన జర్నీ మాత్రం అలా సాగుతూనే ఉంది. బేసిక్ గా 50 ఏళ్లు వస్తే ఇక స్టార్ హీరోకి రిటైరింగ్ ఏజ్ దగ్గర పడుతున్నట్టే అంటారు. 60 దాటితే గెస్ట్ రోల్స్ కే పరిమితం అంటారు. కానీ ఎందుకో 70 దాటినా ఇంకా ట్రెండ్ సెట్ చేయటంలో రజనీ, మమ్ముట్టి, కమల్ ముందుంటున్నారు. నిజానికి 60 దాటగానే బాలీవుడ్ లో అమితాబ్ తన హీరోయిజం పక్కన పెట్టేశాడు. పూర్తిగా స్పెషల్ రోల్స్ లేదంటే ప్రయోగాలకే పరిమితమయ్యాడు. 80+ ఏజ్ లో కూడా ఇంకా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. అమితాబ్ పరిస్థితో ఏమో గానీ సౌత్ లో మాత్రం కమల్, మమ్ముట్టి, రజనీకాంత్ లాగే 70s దాటడమో దగ్గర పడ్డమో ఇలా ఏం జరిగినా దూకుడు తగ్గించట్లేదు సీనియర్ హీరోలు. మెగాస్టార్ చిరంజీవి అయితే ఇప్పటికీ మాస్ దూకుడు పెంచుతూనే ఉన్నాడు. 5 సినిమాలతో బిజీ కాబోతున్నాడు. చిరుకి 67 నిండితే నాగార్జునకు 63 నిండాయి. ఇక వెంకీ, బాలయ్య ఇద్దరు 62 ఏళ్ల వయసులో మాస్ రూట్ లో బిజీ అవుతున్నారు. ఎలా చూసినా బాలీవుడ్ లో 60, 70, 80 ఏళ్లంటే హీరోగా కొనసాగటం కష్టం. కానీ సౌత్ లో అలా కుదరదు. ఏజ్ ఎంతైనా మాస్ హీరోనే అనుకోవాల్సి వస్తోంది. మలయాళంలో మమ్ముట్టి స్థాయి స్టార్ మోహన్ లాల్. కానీ తన వయసు 63 మాత్రమే. అందుకే మమ్ముట్టి కంటే కూడా వేగంగా మాస్ రూట్ లో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. దూకుడు పెంచాడు. ఇలా ఎవరి పాటికి వాళ్ళు వేగం పెంచుతుంటే బయట మాత్రం ఇదే ఈ హీరోకు ఆఖరి చిత్రం అంటూ కామెంట్లు, గాసిప్స్ తో సెగ తప్పట్లేదు.